లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్, తిరుపతి జిల్లా. తిరుపతి చాలా పుణ్యక్షేత్రం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి ఈ దఫా. ఎప్పుడు నేను గత 40 సంవత్సరాల్లో ఎన్నికలు చూస్తూ వచ్చాను, కానీ ఈ దఫా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు చాలా అద్భుతం. అబ్బో, ఎస్పీ ఆఫీసు వెనకాలనే ఓటుకు 5,000 పంచుతుంటే నేను చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎస్పీ నాకు తెలిసిపోతాడని పోయాడు పాపం. వాళ్ళ ఇంటి వెనకాలనే 5,000 ఓటుకు 5 పల్లీదిలో పంచుతుంటే ఎస్పీ ఆఫీసు, దాని వెనకాలనే పల్లీది 5,000 పంచుతుంటే కమ్ముకున్నాడు దర్జాగా. నేను అనుకున్నా భలే ఎస్పీ దొరికాడా మనకని, మరి అనుకోకుండానే పంపించేసింది వ్యవస్థ. మరి పక్క అసెంబ్లీ నియోజకవర్గం ఒక్క అభ్యర్థి 80 కోట్లు ఖర్చు పెట్టాడయా. 80 కోట్లు. ఎక్కడదో ఈ డబ్బు నాకైతే తెలియదు. డబ్బు అసలు కనబట్టని రోజుల్లో డబ్బు 80 కోట్లు ఒక్క పనికి మాలిన ఎమ్మెల్యే పదవికి ఒక అభ్యర్థి 80 కోట్లు పంచాడు. ఇది అద్భుతం, నాకు తెలిసి ఇది ఒక పెద్ద అద్భుతం. మరి ఒక రిజర్వ్డ్ సీటు, గూడూరు రిజర్వ్డ్ సీట్లో హోటల్ ఎస్ఆర్ఎం లాడ్జ్ అని ఒకటి ఉంది, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. 45 కోట్ల రూపాయలు ఒక డిఎస్పీ పంచాడు. డిఎస్పీయే పంచాడు పాపం. ఈ మండలానికి ఇంత, ఆ మండలానికి ఇంత, ఈ నాయకుడికి ఇంత, ఆయనకి ఇంత. ఎందుకయా మీరు పోలీసులు ఉంటేమి, మీకు దొంగలు చేయాల్సిన పని పోలీసులు చేస్తే పోలీసు వ్యవస్థకి ఏం విలువ ఉంటుంది? దొంగలు చేసే పని మీరు చేస్తే ఎట్టయా? ఒక పోలీసు అధికారి నీకు ప్రేమ ఉంటే రాజీనామా పెట్టి ఎలక్షన్లో పోటీ చేయి, లేకపోతే నీకు ఇంకేదన్నా వ్యాపారం చేసుకో. పోలీసు డ్రెస్ వేసుకొని సీట్లో కూర్చొని నువ్వు 45 కోట్లు పంచుతా ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా. అబ్బో, ఒక్క వైసీపీ పార్టీనే ఒక్క తిరుపతి జిల్లాలో, ఆ చంద్రగిరి తీసేద్దాం, నాకు పడలేదు దాని గురించి, మరి 200 నుంచి 300 కోట్లు పంచింది. ఒక్కొక్క ఓటుకి 4,000 రూపాయలు. పక్కనే రాయి సిరేసేంత దూరంలో, చంద్రగిరి కాదు ఈ పక్క. మరి ఏంది పులివెందల్లోనే 1,500 పంచారు వాళ్ళు. 1,500 ఒకరు పంచితే 1,000 రూపాయలు ఇంకొకరు పంచారు, ఇంకొకరు 500 పంచారంట. మరి ఇదేంది ఇక్కడ? ఎక్కడదా డబ్బు? 4,000 ఏంది ఓటుకి, 5,000 ఏంది? వాళ్ళు కూడా మా ఓట్లకి వాళ్ళు జల్సాగా, అయ్యా నాకు 6,000 ఇచ్చారు ఈ పక్క ఆ పక్క అని ఒక పక్క చెప్తే, ఇంకో పక్క మా ఇంట్లోనే 25,000 వచ్చినాయని వాళ్ళు జల్సాగా ఉన్నారు. కానీ ఓట్లు మాత్రం తీసుకున్నారే కానీ వేసింది వేరే వాళ్ళకి. చాలా తెలివిగా ఉండిపోయారు ఈ దఫా ఓటర్లు. అబ్బో, ఈ దఫా నేను చూడలేదా, చాలా ఎన్నికలు చూశాను, కానీ తిరుపతి లోక్సభ పరిధిలో చాలా అద్భుతాలు జరిగాయి. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ నాకైతే అర్థం కావటంలే. తీసేస్తే పోలా, ఇంతకంటే బలహీన ఊరికే లుక్అవుట్ నోటీసులు ఏది ఎన్ని ఉత్తుతాయి. ఇది అంటే ట్రిక్కులు, డైవర్షన్ ట్రిక్కులు. మేము చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నామని మాటకే కానీ ఎక్కడ చేశారు? ప్రతి పోలీస్ స్టేషన్గా డబ్బులు ఇచ్చారంట. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు. మేము పంచుకుంటాం, మీరు నిద్రపోండి. నిద్రపోయారు, వాళ్ళు పంచుకున్నారు. పట్ట పగులే పంచేశారు డబ్బులు. అట్లా దానికి ఎందుకు? ఓట్లు కొనుక్కునేదానికి ఓట్లు ఎందుకు? ఎలక్షన్లు ఎందుకు? ఏంది ఇది? ఏ తరహాలో వెళ్తూ ఉంది దేశం, రాష్ట్రం? భ్రష్టు పట్టించేశారు ఈ ఎన్నికలు. ఏమీ లేదు ఎన్నికల్లో, ఊరికే డబ్బులు పంచుకోవడం తప్ప మా విధానాలు ఇవి, మేము వస్తే ఇది చేస్తాం, మేము ఈ గ్యారంటీ ఇస్తాం, ఏమీ లేదు. ఇదిగో
తీసుకో, మాకు ఓటేయి. మరి ఓటరు పర్సంటేజ్ కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులకే మాత్రం కాదు. ఒక ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని చేసింది. 18 ఏళ్ళు నిండిన తర్వాత ఎవరినైనా ఓటర్గా నమోదు, రేపు ఎన్నికైనా కూడా ఈరోజు ఓటర్ నమోదు చేసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ శాతం పెరిగింది. యువకులు ఎక్కువగా వచ్చారు ఈ దఫా ఓటింగ్కి. 17 ఏళ్ళు నిండంగానే మరి మహిళలు కూడా ఎక్కువ వచ్చారు. ఏది ఎన్నికైనా ఎట్లయినా కూడా ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి. ఇటువంటి అద్భుతాలు మళ్ళా జరుగుతాయని నేను అనుకోవటం లేదు. మరి రాష్ట్ర పరిస్థితి ఆయనేమో స్విట్జర్లాండ్లో విహారం చేస్తున్నాడు, పడవలో, స్టీమర్లో. అబ్బో భలే బాగుంటుంది ఆ స్టీమరు. దాంట్లో హాయిగా ప్రయాణం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని బ్రష్ బట్టి ఇచ్చేశాడు. పెన్షన్లకి పెన్షన్లు ఇప్పటిదాకా రాలా. ఒక డాక్టర్ దగ్గర పోయాను 11:30కి. పెద్ద డాక్టరు, మర్యాద కలిగిన డాక్టరు. నేను కష్టపడుతున్నానే, నీకేం కష్టం ఇంత పెద్ద డాక్టర్? నాకు పెన్షన్ రాలేదయ్యా అన్నాడు. ఏం పెన్షన్? నీకు నెల పింఛన్ రాలేదంటున్నాడు, బాధపడుతున్నాడు. ఏంది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి పెన్షన్లు రావటం లేదు, ఏమీ జరగటం లేదు. వ్యవస్థలన్నీ కుళ్ళిపోయినాయి, నాశనం అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పక్క రాష్ట్రాలు బెటరు, ఎన్నో రెట్లు మేలు. తమిళనాడులో నిన్న మొన్న చూస్తే ఎంతో బెటర్గా ఉంది. ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నువ్వు ఆరోగ్యశ్రీ ఆడకపోతే నువ్వు డబ్బు ఇస్తే కానీ లేదంటాడు. మధ్యలోనే బెడ్లో నుంచి, ఐసీయూలో నుంచి లేపేస్తున్నారు. మీకు డబ్బు రావట్లేదు, వెళ్ళమంటున్నారు. ఏమైపోయింది రాష్ట్రం? పతనం ప్రారంభమైంది. మంచికి చెడ్డకి పతనం ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోయింది. కంప్లీట్ కథం. ఆయన మళ్ళా తిరిగి రాడు. ఏమైనా నువ్వు ఎట్ట చెప్తుంటావు నువ్వు అడగొచ్చు. నీకేసిన పోస్టల్ బ్యాలెట్లోనే తెలిసిపోతుంది నీ కథ. 100 ఓట్లు వేస్తే 99 ఓట్లలో 99 ఓట్లు అపోజిషన్కి వేసి నీకు ఒక్క ఓటు కూడా పడలేదు అక్కడ. ఇంతకంటే ఏంది ప్రజా నాడేది? నీకున్నటువంటి తీవ్ర వ్యతిరేకత. నేను వెంకటగిరిలో 6 గంటలకు పోయాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరికే అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళందరూ పోయి దండం పెట్టి అడిగితే, ఏమయ్యా ఎవరికి ఓటేశారంటే వాళ్ళు చెప్తున్నారు, అబ్బో పట్టిన దరిద్రం పోయిందయా, అబ్బో ఈ రాక్షస పాలన పోయిందయా, అబ్బా ఇంకొద్దయా, శని పట్టిందా అని అంటున్నారు. ఏంది ఇట్ట అంటున్నారు మీరు వెంకటగిరిలో 6 గంటలప్పుడు? అంటే అంతే కదంటాయా, నీకు తెలియదంటాయా, మా చేత చెప్పిస్తున్నావు, నన్ను దబాయించారు. పరిస్థితులు చాలా మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఏదో కళ్ళగా అంటున్నాడు. ఆయన ఎవరో ఒక మంత్రులు 2, 3, 4 చెప్తున్నారు, మేము వచ్చేస్తున్నాం 150, 170 రావు. కానీ 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన పేరు చెప్పదలుచుకోవాలి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన 80 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రం మొత్తం మీద 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడిది డబ్బు? కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల ముందు పుట్టిన పార్టీ దేశం అంతా కలిపి 5% ఖర్చు పెట్టలేకపోయింది 4-5 వేల కోట్లలో. వాస్తవం ఇది. ఎక్కడిది? ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి ఒక చిన్న రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు జమ చేసినాడు అని అంటే, తేగలిగాడు అని అంటే, ఆయనకి నిజంగా ఎవరెవరికో ఇస్తున్నారు పనికి మాలిన అవార్డులు, పద్మశ్రీ అవార్డు, ఇదికి ఇవ్వాలయ్యా మా ఫ్రెండ్ కొడుకే. అబ్బబ్బబ్బబ్బా, నాకు ఒక పక్క సంతోషం, ఇంత డబ్బు ఎట్ట తెచ్చావా అది నాకు ఒక సంతోషం. కానీ నువ్వు ఏంది ఓట్లు కొనుక్కునే దానికి మళ్ళీ ఎన్నికలు ఎందుకో, ప్రజాస్వామ్యం ఎందుకు, భారత రాజ్యాంగం ఎందుకు, పత్రికా స్వేచ్ఛ ఎందుకు? ఎన్ని ఆడబినా పత్రికా స్వేచ్ఛలో సంఖ్యలు వేసేసినాడు మా ఫ్రెండు మోడీ, బ్రహ్మాండంగా వేసేసాడు. ఏమన్నా మీకు సంఖ్యలలో నుంచి మీరు మీకు సంఖ్యలు లేవని మీరు అనుకుంటున్నారేమో, గుడ్డోళ్ళు కూడా అనుకుంటున్నారు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు పడ్డాయి. ఏమి రాయగలుగుతున్నారు తప్పుల గురించి?
ఎవరు రాయగలుగుతున్నారు? దేశం మొత్తం మీద మా తిరుపతి ఎంతో మేలు, మీకెంతో బాగా ఫ్రీగా చేతులు ఇక్కడ ఉన్నాయి, రాసిపారేయచ్చు. వాళ్ళు ప్రింట్ వేస్తారో లేదో తర్వాత సంగతి. దేశమంతా సంఖ్యలు పడిపోయినాయి పత్రికా స్వేచ్ఛకు. ఆయన ఎవరో పొద్దున వచ్చి 400 సీట్లు 370 సీట్లు ఏడొస్తాయా నీకు సీట్లు? మోడీ ఏంది నువ్వు చేసేది? పొద్దున లేసి కులాల మధ్య తగాదాలు. ఎందుకయా నీకు కులాల మధ్య తగాదాలు పెట్టాల్సిన పనే ఉంది? మతాల మధ్య నీకేంది? ప్రధానమంత్రి అంటే ఏంది? నీ స్థాయి ఏంటి? ఎక్కడ ఉండాలా? ఏంది నీ మాట్లాడే మాట్లాడేది? ఒరిస్సాకు పోయి జగన్నాథ్ బండ, నేను నిన్న మద్రాసులో ఉంటే చూస్తూ ఉన్నాడు ఆ స్టాలిన్. మరి ఆ జగన్నాథ్ టెంపుల్ తాళాలు మద్రాసులో ఉన్నాయంటాడు. తాళాలు ఏంది? జగన్నాథ్ టెంపుల్ ఏదిరా ప్రధానమంత్రి? నువ్వు ప్రధానమంత్రివే లేకుంటే సర్పంచ్వే మండలాధ్యక్షుడివే? స్థాయి పడిపోతా ఉంది కదా, నీ స్థాయి పూర్తిగా పడిపోయింది. ఏం సాధించావు 10 సంవత్సరాల్లో? ఎవడైనా ఒక్క పేదవాడు బాగుపడ్డా నీ వల్ల? ఒక్క పేదవాడు, ఒక్క నిరుద్యోగకన్నా ఉద్యోగం ఇవ్వగలిగేవా? తలకాయ ఎత్తుకొని ఎట్టొచ్చావా మళ్ళా? మీకు తెలియని రహస్యం చెప్తానా, భారతదేశంలో మరి పాలిటీషియన్లు ఎంతోమంది ఉన్నారు. బయట వచ్చేటప్పుడు ఊరికే తలదూకొని ముఖం కట్టుకొని వస్తారు. మరి మన భారతదేశ ప్రధానమంత్రికి ఒక పెద్ద స్టూడియో ఉందా? ఎన్టీ రామారావుకు లేదు, అక్కినేని నాగేశ్వరరావుకు లేదు, వాణిశ్రీకి లేదు, శ్రీదేవికి లేదు. ఈయన పెద్ద స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో పోయి గంట సేపు కూర్చొని అది చేసుకొని ఇది చేసుకొని ఆయన దినానికి ఖర్చు, మేకప్ ఖర్చు 20,000. ఏందా ప్రధానమంత్రి ఇదే చేసేది? కూటికి లేక 100 రూపాయలు లేక, అన్నం లేక, సేరు బియ్యం లేక సస్తా ఉంటే నువ్వేదా ప్రధానమంత్రి? ఎట్టా నువ్వు ప్రధానమంత్రివి? ఈయనకు రాబోయేది 150 సీట్లు. ఆయన ఏదో డంబాలు కొట్టుకుంటున్నాడు. రావు, ఎక్కడొస్తున్నాయి నీకు? ఏదో తెలంగాణలో ఏదో కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి. మా రేవంత్ రెడ్డి పొద్దున్నే వస్తే నేను ఎయిర్పోర్ట్లో కలిసా. అది అడగలేదు కానీ నన్ను అటు సోనియా గాంధీ అడిగింది, ఎట్టుంది తెలంగాణ? ఏదో 1-2 సీట్లు ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి బీజేపీకి. నేను కాదంటం లేదు కానీ భారతదేశంలో రావు. ఆయన ప్రధానమంత్రి కాడు. ఆయన ప్రధానమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాడు. అందరినీ తీసుకోపోయి ఒక పక్కన పెడతాం. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం, మోడీ వ్యతిరేక ప్రభుత్వాన్ని 5వ తేదీ 6వ తేదీ రాత్రిలో రాష్ట్రపతి దగ్గర పోయి మేము అందరం ఇచ్చి జాబులు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. చక్కటి ప్రభుత్వం వస్తుంది. కక్షపూరిత ప్రభుత్వం రాదు. అందరికీ మేలు చేసే విధంగా, అందరి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా, పేదవాళ్ళు అందరినీ కలుపుకోబోయే విధంగా, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను కలుపుకోయే విధంగా రాజ్యాంగబద్ధంగా మంచి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ ఎలక్షన్ కమిషను, పోలీసు వ్యవస్థల గురించి ఒక్క మాట చెప్పి తర్వాత మిమ్మల్ని, ఎందుకు ఎలక్షన్ కమిషను ఏం చేస్తుంది? ఏది ఊరికే పిచ్చి వేషాలు తప్ప ఏముంది? నువ్వు పోయిన దఫా ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసుకుంటే ఈ దఫా దొంగ నోట్లు పంచుతుంటే చూస్తూ ఉన్నావు. చెప్పినా కూడా ఏడుంది? నేను తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సిఈసికి నేను చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను, వస్తుందిరా బాబు అని చెప్పాను. డీజీపీకి చెప్పాను, వస్తుందిరా లా అండ్ ఆర్డర్ వాడు కొట్టుకుంటున్నారు రా గొడ్డలు తీసుకొని అని చెప్పాను. ఎస్పీకి చెప్పాను, అడిషనల్ ఎస్పీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయనకు కూడా చెప్పాను. నోటెడ్ సార్ అంతా కుట్టుకున్నారు కదా, అందరు కార్లు పగలగొట్టారు. ఏమైపోయింది ఎలక్షన్ కమిషను? నాకైతే డౌట్ ఉంది, ఈవీఎంలు మారుస్తారేమో అని అనుమానం ఇప్పటికీ ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు, ఎస్పీ గారు, అయ్యా అక్కడ దాకా అదేది స్ట్రాంగ్ రూముల దగ్గర బాగుద్దని. నాకు అనుమానం ఉంది, బ్యాచ్లు తిరుగుతున్నాయి. మరి దొంగ ఈవీఎంలు కూడా ఆ ఆటో నగర్ దగ్గర ఏదో ఉన్నాయని వింటున్నాం. అది నిజం అబద్ధం తేలాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా రిమోట్తో మరి టీవీని మార్చినట్టుగా రిమోట్తో ఈవీఎంలు మార్చే విధానాలు కూడా ఉన్నాయని మేము వింటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో జాగ్రత్త. నేను ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టిపోయే విధంగా కాకుండా జాగ్రత్తగా, పారదర్శకంగా, మంచి పద్ధతిలో జరిపించాలని నేను ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పోలీసు అధికారులకు తెలియజేస్తూ, పోలీసు వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది.
పోలీసు వాళ్ళు ఏంది దొంగలు చేసే పనులు చేసేది? పేర్లు ఎత్తి చెప్తే మీరు మరి తలకాయలు తీసి మీరు ఊరేసుకుంటారేమో. డబ్బులేందా మీరు పంచేది? 45 కోట్లు ఎట్ట పంచుతావా? ఒక గూడూరు నియోజకవర్గంలో ఒక రిజార్ట్ స్థానంలో అంత డబ్బు ఆడితే 45 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావా పోలీసు ఆయన? ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఈ వ్యవస్థలు బాగా భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థల్లో నుంచి దేశాన్ని ముందుకు తీసుకోవాలని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ దయచేసి ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడా? ఒక పిచ్చోడు బీజేపీతో గెలవకుండా ఉంటే 150 సీట్లు వచ్చాడు, కలిశాడు, తగ్గుతున్నాయి, పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మోడీ జగన్ పైన తీవ్రమైన వ్యతిరేకత నేను కళ్ళారా చూశాను. జగన్ వ్యతిరేకం, యాంటీ జగన్ యాంటీ మోడీ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాడు. నేను నిన్ననే అడిగాను ఈ విషయాన్ని ఒక ఫ్రెండ్కు ఫోన్ చేసి. సీట్ల డిస్ట్రిబ్యూషన్లో కొన్ని పొరపాట్లు జరిగినట్టున్నాయి. మా వాళ్ళు చాలామందికి తెలీదు. దళితుల్లో 2 ముఖ్యమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఏ సామాజిక వర్గానికి ఏ రాష్ట్రంలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చాలా అవసరం, స్పష్టత అవసరం. ఇప్పటికి చెప్తాను, అక్కడ చమార్లు ఎక్కువ తెలంగాణలో, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఒక వినికిడి. మరి దీనివల్ల కొంత నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి నాకు. పొద్దునే రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు. నన్ను సోనియా గాంధీ అడిగింది ఎట్టుంది తెలంగాణ అని. ఆంధ్రాని గురించి ఆమె అడగలేదు, కానీ తెలంగాణ ఎట్టుందంటే బాగుందమ్మా అని చెప్పాను. తర్వాత కనుక్కుంటే నాకు తెలిసింది కొంచెం నష్టం వస్తుంది అన్నట్టుగా. నా అంచనా తమిళనాడులో 40 సీట్లకు 40 సీట్లు వస్తున్నాయి డిఎంకే కాంగ్రెస్ కాంబినేషన్లో. నా అంచనా 100 సీట్లు వస్తాయని, కానీ తెలంగాణలో కొంచెం తగ్గుతుందని అనుమానం కూడా ఉంది. మరి 100 సీట్లు సౌత్ ఇండియాలో వస్తుంది. మిగిలిన సీట్లు నేను అనుకోవడం ఒక 150 సీట్లు వస్తాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆంధ్రాలో కూడా కోరుకుంటున్నారు. మీ పార్టీయే మంచిది, ఆ పెద్ద పార్టీ అంటారు, పెద్ద కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మేము అనుకున్నది సాధించలేకపోయినాం ఆంధ్రప్రదేశ్లో. కానీ ఉత్తర భారతదేశంలో కూడా మార్పు కనపడతా ఉంది, స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది కేంద్రంలో. 150 చుట్టుపక్కల ఉంటుంది కాంగ్రెస్ లోక్సభ ఆయనకి ఎక్కువ రావు. ఆయన మరీ తమాషాలు, మరీ ఆయన స్థాయి, ప్రధానమంత్రి స్థాయి తగ్గిపోయి మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అంతకుముందు బాగుండింది 3 నెలల నాడు. ఆయన మాటలు మరీ సరిగ్గా లేవు. మండలాధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. నిన్న ఒరిస్సాలో పోయి ఏదో ఓట్లేంటి అని మాట్లాడితే బాగుంటుంది. జగన్నాథ టెంపుల్ తాళాలు మద్రాసులో ఉన్నాయంటే స్టాలిన్ ఎత్తుక్కుంటున్నాడు, నిన్న ఏడున్నాయి తాళాలు అని. అంటే ఇంత పిచ్చి మాటలు మాట్లాడి పాడు చేసుకున్నాడు. ఆయనకు రాబోయేది 150 స్థానాలు దగ్గరగా. చాలామంది ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ 150కి ఆగిపోతాడు. అడగండి. అవును, తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలు వాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు. ఏది ఈయన ఎప్పుడు పోతాడా అని. ఇప్పుడు కేజ్రీవాల్ మరీ విసిగిపోయి ఉన్నాడు, అక్కడ సోరెన్ ఆయన విసిగిపోయి ఉన్నాడు, లల్లూ ప్రసాద్ అందరూ విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈయన పంపించాలా అని. ఎలక్షన్ పెట్టి జరగంగానే అందరూ కలిసిపోతారు. ఒక పక్క కలవకపోయినా కూడా మేమందరం బతిమలాడి అందరిని ఒక దగ్గర చేర్చి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు వస్తుంది. తప్పనిసరిగా ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవాల్సిందే మోడీ. భయపడుతున్నారు మాట్లాడేదానికి. ఆంధ్రాలో కూడా చాలా స్పష్టంగా కనిపించింది జగన్ పైన వ్యతిరేకత.
చంద్రబాబు పెద్ద గొప్పడని నేను చెప్పటం లే, గుడి కంటే మేళ శ్రేష్టం అంటారే అంతే. ఈ అంతకంటే పెద్ద పెద్ద ఏమి నేనేమి గొప్పగా చెప్పటం లేదు. నాకు ఎవరో పొద్దున్న ఒక డాక్టర్ చెప్తున్నాడు కుప్పంలో కష్టమయ్యా ఆయన బయటపడ్డం అని. అది నిజం అబద్ధం నాకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.